వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీని పిఎం గా చూడాలని ఉందని చెప్పేసి అన్నారు. సో ఈ రోజు చూసుకున్నట్టయితే వార్తా పత్రికలు కావచ్చు, టీవీలో కావచ్చు, సోషల్ మీడియాలో మొత్తానికి రాహుల్ గాంధీ మొదటిసారిగా ప్రధానమంత్రికి ఓకే అన్నట్టు అన్నారని చెప్పేసి కూడా ఉదయం నుంచి మనం వార్తలు చూస్తున్నాం. అండ్ ఇంకా కాంగ్రెస్ నేతలు అయితే 2 సార్లు రాహుల్ గాంధీకి ప్రధాన అవకాశం ఇచ్చినా కూడా తను మంచి మనసుతో, గొప్ప మనసుతో ఆ ప్రధాని పీఠాన్ని వదులుకున్నాడు. సో రాహుల్ గాంధీ జనాల లోపలికి వెళ్ళి జనాల కష్టాలు తెలుసుకున్న తర్వాతనే ప్రధానమంత్రి అవుదాం అనుకున్నాడు అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అంత ఈజీనా? ప్రస్తుతం కాంగ్రెస్ కి ఉన్నటువంటి ఎంపీల బలం ఎంత అనుకుంటే 99 అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అది కూడా మొదటిసారి ఒక 54 ఏమో వచ్చింది 2014లో. తర్వాత 2019లో సేమ్ 67 ఏమో వచ్చింది. ఇప్పుడు 99 ఎంపీలు మాత్రమే ఉన్నారు. సో దాదాపుగా 280కి పైగా స్థానాలు ఎవరికైతే వస్తాయో 80కి పైగా ఎవరైతే ఎంపీలు ఉంటారో వారికి మాత్రమే ప్రధానమంత్రి అవకాశం ఉంటుంది. అండ్ కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్తే కాంగ్రెస్ కానీ స్థానాలు వస్తాయంటే కొంతవరకు ఇంపాసిబుల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా 2024లో కాంగ్రెస్ కావచ్చు, తర్వాత అంటే మనకి అక్కడ ఎన్డీ కూటమి అక్కడ పశ్చిమ బెంగాల్లో కావచ్చు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, తర్వాత సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఇట్లాంటి కొన్ని కీలక పార్టీలు సిపిఐ, సిపిఎం కావచ్చు, ఇట్లాంటి పార్టీలు అన్ని మద్దతుతోటి దాదాపుగా 99 స్థానాలు గెలవడం అనేది జరిగింది. సో ఒకవేళ అన్ని పార్టీలు మద్దతు తెలపకపోతే మాత్రం డెఫినెట్గా అన్ని స్థానాలు కూడా మరి వస్తుండేనో లేకపోయేదో మనకు తెలియదు. సో మొత్తానికి ఇండి కూటమి ద్వారా భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 50కి పైగా స్థానాలేమో వచ్చినాయి అనుకుంటాను. సో మొత్తానికి కాంగ్రెస్కి మాత్రం ఒంటరిగా 99 స్థానాలు రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ప్రధాన పీఠం కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థానాలకి 3 ఇంతలు అయితే కానీ అక్కడ ప్రధాన పీఠం మీద రాహుల్ గాంధీ కూర్చోడని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో గతంలో కన్నా కాంగ్రెస్ బలమైందా అంటే ఒక రకంగా బలమైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. జోడో యాత్రలు కావచ్చు, జోడో యాత్రలు కావచ్చు, తర్వాత కొన్ని యాత్రల విషయంలో, తర్వాత అప్పుడు రాహుల్ గాంధీకి ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీకి డెఫినెట్గా కొంచెం మాట తీరులో కావచ్చు, తర్వాత ప్రజల్ని వెళ్ళి కలవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కొంతవరకు చేంజ్ అయ్యారు. అదే విధంగా కంటిన్యూ చేస్తే మేబీ అనుకున్నన్ని స్థానాలు రావచ్చు. ఎందుకంటే 3 సార్లు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. 4వసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు లేకపోతే అప్పటి వరకు యోగియా ఇంకెవరో పేర్లు చెప్తే మేబీ వాళ్ళు బీజేపీకి చాయిస్ ఉంటుంది. ఎందుకంటే 3 సార్లు మాత్రం ఏ పార్టీ మీద అయినా సరే కొంతవరకు ఇప్పుడు వ్యతిరేకత రావడం వల్ల 3వసారి భారతీయ జనతా పార్టీకి అనుకున్న సీట్లు కొంతవరకు తగ్గినాయి. అండ్ మళ్ళీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటుంది అనుకుంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అవుతుంది. అండ్ కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రాలలో కూడా అధికారంలోకి ఉన్నటువంటి పరిస్థితులు లేవు. కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. అది కూడా కర్ణాటక, తెలంగాణ, తర్వాత హిమాచల్ ప్రదేశ్ పెద్దగా లెక్కలోకి తీసుకోవద్దు. ఇక్కడ కేవలం 8 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఒక 16-17 స్థానాలు ఏమో ఉన్నాయి అనుకుంటా కర్ణాటకలో. సో ఇక్కడ దక్షిణ భారతదేశాన్ని బేస్ చేసుకున్నా కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కాలేడు. ఎందుకంటే నార్త్ సైడ్ భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది కాబట్టి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే ముహూర్తం చేస్తాం అనుకుంటే మాత్రం ఆ రేంజ్లో కూడా కష్టపడాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఖమ్మం విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మూసి సంబంధించి మదర్ పార్క్ విషయంలో కావచ్చు, ఇట్లా ఏదో ఆ జెడ్పీటీసీలు ఇంకా పెట్టలేడు. సర్పంచ్ ఎలక్షన్స్లలో అధికార పార్టీ కాబట్టి స్థానికుని చూసి ఓట్లేస్తారు. తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో సరే అధికార పార్టీ కాబట్టి డెవలప్ అవుతుందో అని చెప్పేసి ఆ విధంగా ఓట్లేస్తారు. ఇంక అవే చూసి నెక్స్ట్ కూడా అధికారంలోకి వచ్చేస్తాం అనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కూడా బలంగా ఉన్నాయి కాబట్టి సో మరి ఇక్కడ 8 స్థానాలు గెలుచుకుంటే మహా ఎక్కువ. తర్వాత రాహుల్ గాంధీ పిఎం గురించి మాట్లాడదాం అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నటువంటి మాట. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.